కొన్నిసార్లు కొన్ని వందల ఏళ్ల క్రితం చెప్పిన మాటలు ఇప్పటి మన జీవితానికి కూడా అద్దం పడతాయి, ఒక లైట్ హౌస్లా దారి చూపిస్తాయి. అలాంటి ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చే వేమన పద్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. క్వాంటిటీ కంటే క్వాలిటీ ఎందుకు ముఖ్యం అనే ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ పాఠమిది. సో ముందుగా ఆ పద్యం ఏంటో చూద్దాం. ఈ సింపుల్ పదాల వెనకాల ఎంత లోతైన అర్థం దాగుందో తెలుసుకునే ముందు ఒక్కసారి ఆ పద్యాన్ని విందాం. గంగిగోవు పాలు గరిటెడైనను జాలు, కడివెడైననేమి ఖరము పాలు, భక్తిగలుగుకూడు పట్టెడైనను జాలు, విశ్వదాభిరామ వినురవేమా. విన్నారు కదా, చాలా సింపుల్గా అనిపిస్తుంది. కానీ ఈ సింపుల్ మాటల వెనుక ఓ పెద్ద సత్యమే దాగుంది. ఏంటది? దాన్ని ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఈ పద్యం మొత్తం చెప్పేది ఒక్కటే, సారం ముఖ్యమని. అంటే క్వాలిటీ ఈజ్ ద కీ. వేమనగారు మొదటి 2 లైన్స్లోనే ఒక పవర్ఫుల్ కంపారిజన్తో ఈ విషయాన్ని మన బ్రెయిన్లో రిజిస్టర్ అయ్యేలా చెప్తారు. చూడండి, వేమన ఎంత అద్భుతంగా పోల్చారో. ఒక పక్క గరిటెడు, జస్ట్ గరిటెడు పవిత్రమైన ఆవుపాలు, ఇంకో పక్క కడివెడు అంటే ఓ కుండ నిండా గాడిదపాలు. ఆయన చెప్పాలనుకున్నది చాలా క్లియర్. తక్కువైనా సరే విలువైనది అయితే చాలు, పనికిరానిది కుండల కొద్దీ ఉన్నా ఏం లాభం. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే, అసలైన విలువ సైజులో కాదు, దాని సబ్స్టెన్స్లో, దాని క్వాలిటీలో ఉంటుంది. ఇదే ఈ పద్యం యొక్క ఫౌండేషన్. సరే, ఈ క్వాలిటీ అనే ప్రిన్సిపల్ కేవలం వస్తువులకేనా? కాదు, మన పనులకు, మన ఆలోచనలు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా వేమన ఆహారం గురించి చెబుతూ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఇక్కడే ఆయన అంటారు, భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు అని. అంటే ప్రేమతో, భక్తితో పెడితే పిడికెడన్నమైనా సరే అది ఎంతో తృప్తినిస్తుంది. ఇక్కడ భక్తి అంటే కేవలం గుడిలో చేసే పూజ కాదు, దాని అర్థం చాలా పెద్దది. మనం చేసే పనిమీద పెట్టే శ్రద్ధ, మనసు, ప్రేమ అన్నీ కలిపితే భక్తి. ఆ భక్తి అనే క్వాలిటీ ఉంటే పిడికెడు అన్నం కూడా అమృతంలా అనిపిస్తుంది. సో అసలు పాయింట్ ఏంటి? మనం చేసే పని వెలకున్న ఇంటెన్షన్, మన ఉద్దేశం, అదే దాని విలువని డిసైడ్ చేస్తోంది. ఎంత ఇచ్చామన్నది కాదు, ఎలా ఇచ్చామన్నదే ముఖ్యం. ఇదే కదా ఈ పద్యం యొక్క ఆత్మ. ఇక చివరగా విశ్వదాభిరామ వినురవేమ. ఇది జస్ట్ కవి పేరు కాదు, ఇది ఒక స్టాంప్ లాంటిది. నేను చెప్పేది నా అనుభవంతో తెలుసుకున్న నిజం, విను అని చెప్పడమన్మాట. సరే, ఇదంతా బావుంది, 100 ఏళ్ల నాటి పద్యం. మరి ఈరోజు మన లైఫ్కి దీనికి సంబంధమేంటి? మనమేం నేర్చుకోవాలి? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ రోజుల్లో మనం ఎక్కడా క్వాలిటీని పక్కన పెట్టి క్వాంటిటీ వెంట పడుతున్నాం? ఆలోచిస్తే చాలా విషయాలు గుర్తొస్తాయి. ఉదాహరణకి సోషల్ మీడియానే తీసుకోండి. లక్షల్లో ఫాలోవర్స్ ఉండొచ్చు, కానీ మనకు కష్టమొస్తే నేనున్నా అని ముందుకొచ్చేవాళ్లు ఎంతమంది? లేదా గంటల తరబడి కంటెంట్ స్క్రోల్ చేస్తూనే ఉంటాం, కాని అందులో మనకు నిజంగా ఉపయోగపడేది, గుర్తుండేది ఎంత? ఇంకా చెప్పాలంటే అవసరం ఉన్నా లేకపోయినా వస్తువులు కొని ఇల్లు నింపేస్తాం. ఇవన్నీ ఏంటి? వేమన చెప్పిన కడివిడు గాడిదపాలే కదా. సో ఇదంతా మనల్ని ఒక చివరి ప్రశ్నకు తీసుకువస్తుంది. మన జీవితంలో మనకు నిజంగా సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చే ఆ గరిటెడు ఆవు పాలు ఏది? ఏదుంటే చాలు అనిపిస్తుంది? ఈ ప్రశ్నతో కాసేపు ఆలోచిద్దాం.